తారీఖు రోజు సాయంత్రం 6 గంటలకు పిటిషన్ ఇచ్చడానికి పోతే రాత్రి 12 అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేసిన అంశం మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టకుండా ప్రధానమంత్రి పర్యటన మీదనే పూర్తిగా దృష్టి పెట్టిండు. ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం పూర్తిగా దాని మీదనే దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి పర్యటనకు వస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కానీ ఎక్కడ బంద్కు పిలుపునియలేదు. ఎక్కడ ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ఎక్కడ చెప్పకుండా కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విద్యార్థి నాయకులను అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నిన్న స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ హౌస్ అరెస్ట్ మా విద్యార్థి నాయకులను ఎక్కడికక్కడ నగరంలో ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ విద్యా ప్రణాళిక పేరు మీద ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ఇవాళ మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో విద్యా ప్రణాళిక లేకుండా ఇవాళ చివరి దశలో ప్రభుత్వం కాలం అయిపోయిన తర్వాత ఇవాళ ప్రణాళికల పేరు ఇవాళ సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి కూడా మేము బంద్ పిలుపు లేకున్నా కూడా ఇవాళ మా విద్యార్థి నాయకులు అందరినీ ఇవాళ హైదరాబాద్ సిటీ మొత్తంలో ఇవాళ హౌస్ అరెస్ట్ చేసి చాలా మంది పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇవాళ నాకు కూడా నా ఎంబడి ఇవాళ పోలీసు వాళ్ళు పెట్టారు. ఎందుకు ఇంత భయం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. శాంతి భద్రత ముఖ్యమంత్రి గారికి ప్రేమ లేదు. మైనర్ అమ్మాయిని ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కుమారుడు ఇవాళ ఇబ్బంది పెట్టిన దాని మీద వాళ్ళు పిటిషన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా అతను అరెస్ట్ చేయకపోవడం దానికి అంతర్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోతున్నాయంటానికి ఈ యొక్క నిర్లక్ష్యమే వారిని అరెస్ట్ చేయకుండా ఉండడాన్ని ఇవాళ ఒకటే కలిసిపోతున్నటానికి ఇదే నిదర్శనంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు నిన్న మేము డిమాండ్ చేసినాం బీఆర్ఎస్పీకి వెళ్ళి ఇవాళ ఒక మైనర్ అమ్మాయిని మోసం చేసిన బండి సంజయ్ ఆ అమ్మాయిని కుటుంబ సభ్యులను బెదిరించడం కాబట్టి అతన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి నిన్న అదే డిమాండ్తో నిన్న మేము డీజీపీ ఆఫీస్ కాడ ధర్నా ఇస్తే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ప్రధానమంత్రి వారు కూడా ఎవరో అంశాన్ని ఇవాళ స్పందించలేదు. ఒక మైనర్ అమ్మాయి జీవితానికి విలువ లేదన్నట్టుగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ వివరించడానికి ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరు తప్పు చేసినా సొంత పార్టీ నాయకులు తప్పు చేసినా శిక్షించాల్సిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ మౌనంగా ఉండడాన్ని ఇవాళ అలాంటి ఉదాంతాలు మీరు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వం అలా బండి సంజయ్ గారు కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ మిగతా భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా నిన్న బండి సంజయ్ కొడుకు వేరే గురించి ఎవరు మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే ప్రధానమంత్రి గారు బండి సంజయ్ గారిని పక్కబండి కూర్చుండబెట్టుకొని తను వెనకేసినట్టుగా మాట్లాడిన తప్ప బండి సంజయ్ కొడుకు చేసిన ఘనకార్యం గురించి మాత్రం ప్రధానమంత్రి గారు ఒక మాట కూడా మాట్లాడకపోవడాన్ని బండి సంజయ్ గారిని మందలించకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక హైదరాబాద్కి వచ్చి 9,700 కోట్ల రూపాయలు ఇవాళ శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు చేసినట్టుగా నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడారు. బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ ఎవరు ప్రయాణాలు ఇవ్వద్దు, వర్చువల్ అనే మీటింగ్లో పాల్గొనాలి, ఎక్కడ తిరగద్దు, ఒక కారులో మీరు 4 తిరగాలి, 4 కార్లు వేసుకొని పోదు, ఒకటే కార్లో తిరగాలి, బంగారం కొనద్దు, పొదుపు పాటించాలి, ఇంధనాన్ని పొదుపు పాటించాలని చెప్పి ఇవాళ పొదుపు మాటలు చెప్పిన ప్రధానమంత్రి గారు మరి హైదరాబాద్ రాకముందు నీకు అది గుర్తు రాలేదా మోడీ గారు అని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న వేలాది కార్లు హైదరాబాద్లో పెరడగ్రంలో మీ కార్యకర్తలు మీటింగ్ పెడితే ఎంత పెద్ద పెట్రోల్ డీజిల్ ఉదాయిందన్న విషయాన్ని ప్రధానమంత్రి గారికి రాకముందు గుర్తు రాలేదా? ఇవాళ హైదరాబాద్లో వేలాది మంది పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోని ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేస్తే అది ప్రధానమంత్రి గారికి అది ముందుగా గుర్తు రాలేదా? అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వచ్చి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధానమంత్రి గారికి ఇంధనం వేస్ట్ చేయొద్దనే ఆలోచన నిన్న ప్రధానమంత్రి గారికి గుర్తు రాలేదా? తను మాత్రం ఖర్చు పెట్టచ్చు, తన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టచ్చు, తన కోసం భారతదేశ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొచ్చు, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం వాళ్ళకు తక్కువ తినాలి, తక్కువ ఖర్చు పెట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవద్దు, పేరెంటాలు చేసుకోవద్దు, ఎవరు ఖర్చు పెట్టుకోవద్దు, ఎవరు మీటింగ్లు పెట్టద్దు, ఎవరు బంగారం కొనుక్కోవద్దు అని చెప్పి ఈ మాటలు మాట్లాడి చెప్పడానికి నేను హైదరాబాద్కి వచ్చని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా నీకంతా పొదుపు పాటించిన ఆలోచన ఉంటే నిన్న 9,000 కోట్ల రూపాయలు ఇవాళ శంకుస్థాపనలు అవి చేసే క్రమంలో కూడా ఢిల్లీలో ఉండి వేయాల్సింది, అదే హైదరాబాద్కి చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లోనో లేకపోతే ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం ఉండి అప్పుడే వర్చువల్గా చేస్తే ఇంత పెద్ద ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయ పరిస్థితి ఉండేది కదా. ఈ విషయం ప్రధానమంత్రి గుర్తు రాలేదా? అంటే ప్రధానమంత్రి గారు తను ఏదైనా చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఏం చేయొద్దు, ప్రజలు పొదుపు పాటించాలా. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పొదుపు వాళ్ళకు మినహాయింపు, పెద్దలకు మినహాయింపు కానీ పేదలకు మాత్రం మినహాయింపు లేదన్నట్టుగా నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు కొత్తగా
తెలంగాణకు చేసింది ఏం లేదు, కొత్తగా నిధులు తీసుకొచ్చింది ఏం లేదన్న విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ఉండే తప్ప వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని ఏదైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారిని అభివృద్ధి చేసేది తప్ప ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని ఏం కాలేదనే విషయం ఇవాళ వరంగల్ ప్రజలకు కానీ హైదరాబాద్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు కూడా అందరికీ తెలిసిన విషయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలను ఓపెన్ చేస్తానని పేరు మీద హైదరాబాదు నగరానికి అభివృద్ధి పేరు మీద వచ్చి కేవలం రాజకీయ వేదికగా ఈ యొక్క పర్యటనను వాడుకున్నాడు. ఒకవైపు వర్చువల్గా అభివృద్ధి కార్యక్రమాలు ఓపెన్ చేసిండు, కానీ మేమేమంటున్నామంటే ఆ వర్చువల్ ఓపెన్ను ఢిల్లీ కేంద్రంలో నీ యొక్క కార్యాలయంలో ఉండి కూడా ఓపెన్ చేయొచ్చు కదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ హైదరాబాద్ నగరానికి తెలంగాణకు వచ్చి నువ్వు చెప్పేది ఏంది? ఈ వృధా చేయొద్దు, ఈ పెట్రోల్ కొరత ఉంది, డీజిల్ కొరత ఉంది, బంగారం సంవత్సరం దాకా కొనొద్దని చెప్పి పొదుపు సూత్రాలను పాటించిన నరేంద్ర మోడీ నువ్వు ప్రత్యేక విమానం వేసుకొని వచ్చి ఇక్కడ మొత్తం వందలాది వాహనాలతోని వేలాది జనాలను తీసుకొచ్చి ఇక్కడ వృధా ఖర్చు చేసింది నువ్వని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఎంతో పోరాటం చేసే తెలంగాణ ప్రాంతంలో కేవలం ఒక రాజకీయ ఎజెండాతోని ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నాయకులకు సంబంధించిన నివాసాలకు వెళ్ళి ఒక రాజకీయమైన దాన్ని వేదికగా వాడుకున్నావు తప్పించి ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు చేసింది ఏం లేదని చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తాను, తెలంగాణ ప్రజలకు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాను, వీరి బావు కోసం ఏం చేస్తానని ఒక్క మాట కూడా చెప్పకుండా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకుల ఇళ్లకు పోయి ఈ యొక్క రాష్ట్రంలో ఏ విధంగా అధికారం రావాలి, ఈ కుట్రలు ఎట్లా చేయాలి, మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా వెనుకకు తీసుకుపోయే విధంగా చేయాలని చెప్పి ఒక కుట్ర చేశారు తప్పించి ఈ యొక్క పర్యటనలో ఏం లేదు. ఈరోజు నీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులను కూడా మేము అడుగుతున్నాము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ బీజేపీ నాయకుల ఇళ్లకు ఎందుకు నువ్వు పోలేదు? వాళ్ళు ఎవరన్నా నీ పార్టీ కోసం చిత్తశుద్ధి పనిచేసిన వాళ్ళు నీకు కనిపించలేదా? కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంటికే పోయినావంటే ఒక రాజకీయ కుట్రతో ఉన్నది. అదేవిధంగా నిన్న ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూస్తున్నాం, భగీరథ మీద బండి సంజయ్ కొడుకు యొక్క భగీరథ కేసును ఏం చేసిర్రు, మీరు ఎందుకు చర్య తీసుకోలేదని తెలియనట్టు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటిస్తున్నాడు. గత వారం రోజుల నుండి ఈ కేసు విషయం నడుస్తుంటే బాధితులు 5 గంటలు పోలీస్ స్టేషన్లో ఉండి వారు కేసు పెట్టాలని నిర్ణయిస్తుంటే ముఖ్యమంత్రికి సమాచారం తెలియకపోవడం అనేది చాలా విడ్డూరం. నీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏ విధంగా ఫెయిల్యూర్ అయినాయని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇదంతా కుట్రలో భాగంగానే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా దివాలా తీసే విధంగా చేస్తున్నాయని, కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు చేస్తున్న యొక్క కుట్రలను మీరు చేస్తున్న